అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల గురించి. ఈ మధ్య వస్తున్న సినిమాలు చూస్తుంటే అసలు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో ఒక పాటలు, సినిమాలోని సన్నివేశాలు, మరి హీరోయిన్స్ వేసేటువంటి డ్రెస్సులు ఇవన్నీ చూస్తే అసలు మధ్య వయసు వాళ్ళకి పెద్దవాళ్ళకి అసలు సినిమా అంటే అసహ్యం పుట్టేలాగా తయారైంది. మరి ఎక్కువ సినిమాని ఎవరు చూస్తారంటే టీనేజర్స్ ఎక్కువ చూస్తారు. తర్వాత కొంచెం కొంచెం ప్రౌఢులు కూడా చూస్తారు. ఎక్కువగా చూసేది వాళ్ళే. అంటే ఇప్పుడు టీనేజర్స్ బాగుంటేనే మనకి ప్రపంచం బాగుపడుతుంది. వాళ్ళకి ఏ సందేశం ఇద్దామని మరి సినిమాలు తీస్తున్నారన్నది అర్థం అవటం లేదు. చాలా అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు. తర్వాత ఏంటంటే మరి ఎంతో గొప్ప ప్రసిద్ధ రచయితలుగా పేరు పొందిన వాళ్ళు కూడా మరి దేనికోసం దిగజారి మరి మరి ఇలా పాటలు రాస్తున్నారో తెలియటం లేదు. చాలా అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఉపయోగించి పాటలు రాస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ హీరోయిన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా నడుములు విరిగిపోతాయేమో అని భయమేస్తుంది. అలా నడుములు తిప్పి 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 ఎక్కడికక్కడ ఎముకలన్నీ విరిగిపోయేలాగా, నరాలన్నీ నలిగిపోయేలాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది ఎందుకు అసలు సినిమా అనేది అందరూ కలిపి కుటుంబ సమేతంగా చూడగలిసేలా ఉండాలి. కానీ ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే పిల్లలు తల్లిదండ్రుల పక్కన కూర్చుంటే పిల్లలు చూడలేరు ఈ సినిమాలు. అంత అసభ్యకరంగా ఎందుకు పాటలు రాస్తున్నారు, ఎందుకు వీళ్ళు దానికి తగ్గట్టు నిర్మాతలు, దర్శకులు వీళ్ళందరూ కూడా ఆలోచించకుండా ఎందుకు ఇంత దిగజారుడుతనానికి ఒడిగడుతున్నారో మరి అర్థం అవటం లేదు. సమాజానికి ఏం సందేశం ఇస్తారు? పిల్లలు బాగుపడాలంటే ఇలాంటి సినిమాలు మరి అసభ్యమైనటువంటి పదజాలాల్ని ఉపయోగించి సినిమాలు తీయడం వల్ల మరి నష్టమే కానీ లాభం ఏం లేదు కదా. డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి, అంచేత వాళ్ళు లాభం అనుకుంటున్నారు. కానీ ప్రపంచం ఏమైపోతుందో, ఈ పిల్లలు ఏమైపోతారో అన్నది కూడా సినిమా పెద్దలు కొంచెం ఆలోచించాలి. మరి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అవటం లేదు. ఈ సెన్సార్ వాళ్ళు ఎందుకు ఆ పాటల్ని మరి అలా ఉంచుతున్నారో, ఎందుకు తీయటం లేదో కూడా తెలియకుండా పోతుంది. సినిమాల్లో రాణించాలంటే కేవలం అంగాంగ ప్రదర్శన చేసి ఏదో నడుము విరిగిపోయి పక్షవాతం వచ్చిన వాళ్ళలా కొట్టుకుని డ్యాన్సులు చేస్తేనే అవి హిట్ అవుతాయి అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, మేము తీస్తున్నామని సినిమా పెద్దలు అంటున్నారు. మరి వాళ్ళు తీస్తున్నారు కాబట్టి చూస్తున్నామనేటి అని ప్రజలు అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్ అంటే వాళ్ళు తీస్తున్నారు కనుక చూస్తున్నారు అనడమే కరెక్ట్. వాళ్ళు తీయకపోతే వీళ్ళు చూడలేరు కదా. అలాగే మరి యూట్యూబ్లో అసలు ఫోను తీసి యూట్యూబ్ తెరిచేమంటే చాలు చాలా అసభ్యకరమైనటువంటి వీడియోస్ పెడుతున్నారు. పచ్చి బూతు మాటలు. అవి హాస్యం అని అనుకుని తీస్తున్నారు. కానీ ఆ వీడియోస్ హాస్యం కాదు, అపహాస్యం పాలవుతున్నాయి. అవి చూడడానికి కూడా చాలా అసహ్యకరంగా ఉంటున్నాయి. అలాంటివి తీస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటలేదు. వాటిని ఇంకొంచెం ప్రోత్సహించి ఏదో వ్యూస్ వస్తున్నాయి అనే ఉద్దేశంతో అలాగా బూతు మాట్లాడడం, బూతు చేష్టలు చేసి ఇలాగా తీయడం ఏమాత్రం సమంజసం కాదు. అలాగే పెద్ద పెద్ద రచయితలందరూ కూడా ఈ దిగజారి ఇలాగ రాయడం కూడా ఏమీ మరి బాగులేదనే చెప్పచ్చు. ముఖ్యంగా మేము అలాంటివి రాయమని చెప్పాలి రచయితలు. ఒకవేళ దర్శకులు, నిర్మాతలు కోరినా సరే మేము అలాంటి పాటలు రాయమని వీళ్ళు చెప్పాలి. మేము అలా డ్యాన్సులు చెయ్యమని చెప్పి హీరోయిన్స్ కూడా చెప్పాలి. చెప్పినాడు సమాజం బాగుపడుతుంది. పూర్వం మరి మన సావిత్రి మహానటి అని ఆవిడకి ఎందుకు బిరుదు వచ్చింది? ఆవిడేమీ అంగాంగ ప్రదర్శన చెయ్యలేదు, ఆవిడ బట్టలిప్పుకొని గెంతలేదు. చక్కగా ఒక కళ్ళతోనే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూపించి చక్కటి నటనతో ఆవిడ ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేకపోతున్నాం. మహానటి అంటే సావిత్రి. ఆవిడ తర్వాత ఇప్పటి వరకు అసలు మళ్ళీ అలాంటి వ్యక్తిత్వాన్ని మనం చూడమనిపిస్తూ ఉంటుంది. అలాగే కృష్ణకుమారి, భానుమతి గారు వీళ్ళందరూ కూడా పూర్వతరం వాళ్ళందరూ కూడా వాళ్ళ నటనతో ఆకట్టుకుని సినిమాని హిట్ చేశారు తప్ప మరి అంగాంగ ప్రదర్శన చేస్తూ మరి అక్కర్లేని అసభ్యకరమైన పదజాలంతో రాసిన బూతు పాటలు, అసభ్యకరమైనటువంటి డ్యాన్సులతో వాళ్ళు హిట్ చేయలేదు సినిమాని. చక్కగా వాళ్ళ నటనతో మాత్రమే. అంతేకాదు ఇప్పుడు జీరో సైజు అని చెప్పి తిండి తినకుండా అనారోగ్యాల పాలవుతున్నారు. హీరోయిన్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఎంత సన్నంగా ఉంటే అంత గొప్ప అనుకుని జీరో సైజుకి తయారవ్వాలని తిండి మానేస్తున్నారు. తిండి మానేయడం కూడా చాలా ప్రమాదకరం. నేను ఈరోజు చెప్తున్నాను, మనం దేన్నైనా సంపాదించుకోవచ్చేమో కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేం. ఆరోగ్యం బాగుంటే అన్ని వాటంతరవే వస్తాయి. ఆరోగ్యం మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా లావుగా అయిపోవాలంటే లావుగా అయిపోతున్నారు, సన్నంగా అయిపోవాలంటే సన్నంగా అయిపోతున్నారు. సినిమాకి అనుగుణంగా ఈ మనుషులు ఇలా మారిపోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యాలు పాలయ్యి తర్వాత చాలా ఒక ఆర్తి అగర్వాల్ ఇలాంటి వాళ్ళని మనం కొంతమందిని చూసాం. ఆర్తి అగర్వాల్, మన శ్రీదేవి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? అంటే ఎప్పుడు కూడా నాజూకుగా ఉండాలని తాపత్రయపడి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు ఏమీ తినకుండా కట్టడి చేసుకుని
మరి చాలా ఆపరేషన్లు అవి చేయించుకుని జీర్ణాశయాల్ని పాడు చేసుకుని వాళ్ళు చాలా చిన్న వయసులోనే వాళ్ళు మరణించడం సంభవించింది. అందుచేత లావా సన్నమా, అందమా కాదా, ఇక్కడ ఇది కాదమ్మా కావాల్సింది, అభినయం ఎలా ఉంది, వాళ్ళు ఎంత అద్భుతంగా నటన చేస్తున్నారు అన్నది చూసుకుని దర్శక నిర్మాతలు కూడా సినిమా పెద్దలందరూ కూడా అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. కానీ ఎంతవరకు వీళ్ళు అంగాంగ ప్రదర్శన చేస్తారు, ఎంతవరకు బట్టలు ఇప్పుకొని గెంతుతారు, ఎంతవరకు వీళ్ళు చిక్కుపో అంటే చిక్కుపోతారు, ఎంతవరకు లాభం అంటే లాభం అవుతారు అనేవి చూడకూడదు. మరి మన సావిత్రి గారు ఎంత లావుగా ఉండేవారు, ఆవిడ అంత లావుగా ఉండి ఒక కాలేజీ అమ్మాయిగా ఆ పుస్తకం పట్టుకుని కాలేజీకి వెళ్తున్నట్టు 2 జళ్ళు వేసినా సరే ఆవిడ చూసి అందరూ ఆదరించారు తప్ప ఎంత లావుగా ఉంది, మరి ఈవిడ ఈ 16 ఏళ్ల అమ్మాయికి ఎంత చూపిస్తున్నారేంటి, ఎంత లావుగా ఉందని ఎవ్వరూ అసలు విమర్శ లేదు. చాలా హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటికి కూడా పాత సినిమాలు పెట్టుకుంటే కుటుంబ సమేతంగా చక్కగా చూడగలం. కానీ ఇప్పుడు సినిమాలు చూడగలం ఎవరైనా? ఇంత అసభ్యకరంగా ఆ పాటలేంటి, ఆ డ్యాన్సులేంటి, ఆ బట్టలేంటి, ఇంకా విచిత్రం అవన్నీ ఆ సినిమాల్లో చూసి మంచి గృహిణులు, పెద్ద సాంప్రదాయమైనటువంటి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ యూట్యూబ్లో మరి డ్యాన్సులు చేసి పెడుతున్నారంటే చాలా అవన్నీ కూడా చాలా అసమంజసంగా కనిపిస్తున్నాయి. అంచేత ప్రతి ఒక్క మనిషి కూడా ఒక్కటి ఆలోచించుకోవాలి, మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ప్రదర్శన చేయాలి, ఎంతవరకు నటించాలి. అలా చూపించి ఎగిరేయడం వల్ల హిట్ అయిపోవు. ఎప్పుడు రాను రాను ఏదైనా మూసి ఉంచితేనే దాని మీద ఆసక్తి ఉంటుంది. తెరిచి చూపిస్తే ఎవరికి ఒక పూర్వం ఎన్ని సినిమాలు చేసినా సరే వాళ్ళు అలా చక్కగా నిలబడేవారు. ఇప్పుడే ఉందో 4 సినిమాలు అయ్యేటప్పటికి దాన్ని చూసేయడం అయిపోయింది, దాన్ని పక్కకు తోసేస్తున్నారు. అలా ఇంకొకళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఇలాగా ప్రపంచాన్ని పాడు చేసే విధంగా ఈ సినిమాలు తీయడం మరి సినిమా పెద్దలకు కూడా మంచిది కాదని నా సందేశాన్ని ఇస్తున్నాను. తర్వాత ఏంటంటే మరి ఎంత దిగజారుడుతనం వచ్చి అంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో వాళ్ళకు కూడా ఈ బాగా మీడియా మంచి ఇది వచ్చేసిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసభ్యమైన దృశ్యాలను చిత్రీకరించి యూట్యూబ్లో పెడుతున్నారు. అది కూడా ఎంత అస్సలు సమంజసం కాదు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 24 గంటలు ఫోన్లు చూస్తూనే ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి బూతు మాటలు, బూతు చేష్టలు చేస్తూ అక్కర్లేని వీడియోలన్నీ పెట్టడం ఇంకా చెప్పడానికి కూడా అసహ్యం పుడుతుంది. కొంతమంది ఎంత దిగజారుడుతనం అంటే చేతులెత్తి అన్వాంటెడ్ హెయిర్స్ కూడా చూపిస్తున్నారంటే వాళ్ళు ఎంత దిగజారుడుతనానికి మరి మరి పాల్పడ్డారో అసలు అర్థం అవటం లేదు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు లేరా, అన్నదమ్ములు లేరా, అక్కచెల్లెళ్ళు లేరా, ఎవరు లేరా, వాళ్ళు ఎవరు వారించట్లేదా ఇలాంటి వెధవ పనులు చేస్తున్నప్పుడు? ఎందుకు ఇలాంటి వెధవ పనులు చేస్తున్నారు? అసలు సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సందేశం సమాజాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారా? ఇలాంటి దృశ్యాలన్నీ చూపించి పిల్లలు అలాంటివి చూస్తే ఎంత పాడవుతారు? ఏమిటి దిగజారుడుతనం? ఒక్కళ్ళు సినిమాల్లో సరిగ్గా బయట వెయ్యకపోవడం వల్ల చాలామంది ఇప్పుడు ఏంటంటే అదేదో ఫ్యాషన్ అనుకుని అందరూ కూడా ఒకవైపే వేసుకుంటున్నారు. అది ఎక్కడ మళ్ళీ కప్పుకోవడం అయిపోతుందో అని 24 గంటలు పూర్వం 24 గంటలు బయట జారుతుందేమో అని పైకి సవరించుకునేవారు. ఇప్పుడు కిందకి సవరించుకుని చూపిస్తున్నారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యమో నాకు అర్థం అవటం లేదు. ఏమిటి ఈ దిగజారుడుతనం ఏమిటి అసలు? అలాగే హీరోయిన్స్ కూడా సినిమాలో ఏదో అయిపోయింది ఈవెంట్స్కి కూడా అలాగే వస్తున్నారు. ఎందుకు అంగాంగ ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు? సిగ్గనిపించట్లేదా? మానవ మర్యాద ఉండాలి కదా మనిషి అన్న తర్వాత. గౌరవ సాంప్రదాయాలు ఉండాలి, మానవ మర్యాదలు ఉండాలి. సినిమాల్లోకి వచ్చినా గౌరవప్రదంగా బతికిన వాళ్ళు ఉన్నారు, పూర్వకాలంలోనూ ఉన్నారు, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు ఇలా అంగాంగ ప్రదర్శన చేసి ఎంత అసభ్యంగా? ఎందుకు అసలు దేహాభిమానం మానాభిమానం ఉంటేనే మనిషి. ఈ రెండూ లేని వాళ్ళు మనిషే కాదు అసలు. తీస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని వాళ్ళు అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అంటే తీస్తున్నారు కనుకే చూస్తున్నారు. మీరు తీయకపోతే చూడడానికి ఉండదు, దానికి ఏం చూస్తారు? అలాగే దయచేసి అందరినీ కోరుకుంటున్నాను, పిచ్చి వీడియోలు ఎవ్వరూ కూడా అసభ్యకరమైన వీడియోలు, బూతు వీడియోలు ఎవ్వరూ పెట్టకండి. సమాజానికి పనికొచ్చే వీడియోస్ పెట్టండి. చాలామంది చక్కగా వంటలు పెడుతున్నారు, ఏవో మాట్లాడుతున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, ఇవన్నీ బాగుంటున్నాయి. కానీ కొన్ని దుర్మార్గమైనటువంటి కొన్ని వీడియోలు అసలు చూడలేకపోతున్నాం. అవన్నీ పిల్లలు చూస్తున్నారు. అదే రీల్స్ చూడలేకపోతున్నాం. ఏదైనా హాస్యం అనుకుని అపహాస్యం, అక్కడ హాస్యాన్ని పండిస్తున్నాం అనుకుంటున్నారు, అపహాస్యం పాలవుతున్నాయి అవన్నీ. ఇంత దరిద్రమైన వీడియోలు ఎవ్వరూ చేయకండి. దయచేసి చక్కగా మాట్లాడండి. మరి చక్కటి సంస్కారం నేర్పేలాగా ఏవైనా చెప్పండి, వినడానికి బాగుంటాయి. అంతేగాని పనికి మారిన బూతు మాటలు, బూతు చేష్టలు మాత్రం దయచేసి వీడియోలు చేయకండి ఎవరు కూడా. అలాగే సినిమా పెద్దలకి మరొక్కసారి సినిమా ఇండస్ట్రీకి నేను సవినయంగా మనం చేసుకుంటున్నది ఏమిటంటే, సినిమాలు అందరూ కుటుంబ సమేతంగా కలిసి చూసే విధంగా చక్కటి సినిమాలను తీయండి. అలా తీస్తే ఇది వరకు భక్తి సినిమాలు కూడా ఒకప్పుడు ఎంత గొప్పగా ఇప్పటికీ మరి
లవకుశ ఇప్పటికీ కూడా అందరూ చూస్తున్నారు లేదా, చిన్నవాళ్ళు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు. అయితే కేవలం ఒక రొమాంటిక్ పిక్చర్సే చూస్తారని అవే హిట్ అవుతాయని ఎప్పుడూ అనుకోకూడదు. మంచి చెప్పడానికి ప్రయత్నించండి, చెడు మార్గాన్ని వదిలేయండి అందరూ కూడా. అంచేత ఏంటంటే ఈ బట్టలు హీరో గారికి మాత్రం ఒంటి నిండా బట్టలు ఉంటాయి, హీరోయిన్కి మాత్రం ఒక 2 పీలికలు కడుతున్నారు. వాళ్ళు నడువులు ఊపి 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 ఎప్పుడో నాడు ఆ పక్షవాతం వచ్చినట్టు కొట్టుకుపోతున్నారు. ఎందుకు అలా కొట్టుకుపోతున్నారో తెలియదు. ఆ డాన్స్ మాస్టర్లకి వాళ్ళకెంత మతి లేదో తెలియదు. వాళ్ళ చేత ఎందుకలా ఊపించడం? చాలా చండాలమైన డాన్సులు చూడలేకపోతున్నాం. ఆ డాన్సులు చూసి ఇళ్లలో వాళ్ళు కూడా ఆడవాళ్ళు వచ్చేసి డాన్సులు చేసేసి వీడియోలు పెడుతున్నారు. మరి ఆ భర్తలు ఎందుకు ఏమంటలేదో తెలియదు, వాళ్ళ పిల్లలు మరి ఎలాగ భరిస్తున్నారో తెలియటం లేదు, అత్తమావులు ఎలా భరిస్తున్నారో తెలియటం లేదు. దయచేసి మనం చేస్తున్నది ఏమిటో ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి చేయండి అమ్మా. ఎవరైనా సరే మీకు పుణ్యం ఉంటుంది. చెత్త సినిమాలు తీయకండి, అలాగే చెత్త వీడియోలు ఎవరూ పెట్టకండి. దయచేసి అందరూ మంచి మార్గంలో నడుద్దాం. చక్కటి వీడియోలు, మంచి మనసుకి ఆహ్లాదకరమైనటువంటి సినిమాలను చూద్దాం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుందాం. ఎక్కడా బూతులు లేని స్వచ్ఛమైనటువంటి మంచి మాటల్ని మనం అందరికీ కూడా పంచుదాం. మరి అందరూ కూడా నా వీడియోని అర్థం చేసుకుని అందరూ కూడా మంచి మార్గంలో నడవాలని ఆకాంక్షిస్తున్నాను. మరి మీరు నా వీడియోని మొదటిసారి చూసినట్లయితే నా విజయ్ చంద్రకులు అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించాలని నా ఆకాంక్ష, నా ప్రార్థన. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్లతో, మరి షేర్స్తో, కామెంట్లతోనూ, మరి లైక్స్తోనూ నన్ను మరింత ముందుకు నడిపించాలని నా ప్రార్థన. ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.